వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కామెంట్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని పాట పాడుతోంది. 3,500 కోట్ల స్కామ్ అంటూ ఏడాదిగా రాగాలు తీస్తూనే ఉంది. కొందరిని అరెస్టు చేసింది. తాజాగా అప్పటి సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిలను కేసులో ఇరికించారు. వీరు ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కేవలం కక్షపూరిత చర్యల్లో భాగంగా కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. మద్యం పాలసీకి సంబంధించి జరిగిన అవినీతి అక్రమాలు ఏంటి? 3,500 కోట్లు ఎలా దండుకున్నారు? ఎవరు దండుకున్నారు? ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేయడానికి ఉన్న సాక్ష్యాలు ఏమిటి అన్న దాంట్లో స్పష్టత లేదు. ఏపీ బ్రేవరేజెస్ లో పనిచేస్తున్న చిన్న ఉద్యోగి సత్యప్రసాద్ను బెదిరించి వారికి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇప్పించుకున్నారు. కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న అనూష అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగితో కావలసిన స్టేట్మెంట్ తీసుకున్నారు. కావాల్సిన పేర్లు చెప్పించుకుని నిర్ణయం చేసే అధికారం లేని వారినందరినీ ఈ కేసులో ముద్దాయిలు చేసి ఈ రోజు కేసులో ఇరికించారు. ఇది కక్ష సాధింపు చర్య. ప్రభుత్వ ఉద్యోగులను తప్పుడు కేసుల్లో అరెస్టు చేసి నెలల తరబడి రిమాండ్లో పెడితే వచ్చే రోజుల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ రాష్ట్రంలో పనిచేస్తారా? ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఐఏఎస్లు, శాంతి భద్రతల కోసం ఐఏఎస్లు వారు ధైర్యంగా ఏ నిర్ణయమైనా తీసుకోగలుగుతారా? జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులను ఈ ప్రభుత్వంలో హెరాస్మెంట్ చేస్తున్నారు. రేపు తిరిగి జగన్ అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు దిగితే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? ఐఏఎస్లు, ఐపీఎస్లు జైళ్లకు వెళ్లవలసిందేనా? అలాంటప్పుడు అభివృద్ధి కోసం ఏ నిర్ణయంపైన అయినా ఆ అధికారులు ధైర్యంగా సంతకం పెడతారా? అసలు ఈ మద్యం వ్యవహారంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు విచిత్రంగా ఉన్నాయి. అన్ని రకాల బ్రాండ్లు అమ్మలేదు, మీకు నచ్చిన బ్రాండ్లనే అమ్మారు అని. ఏ డిస్టిలరీలు అయితే కమిషన్లు ఇస్తాయో ఆ డిస్టిలరీల బ్రాండ్లు మాత్రమే కొనుగోలు చేశారు. కమిషన్ల రూపంలో దండుకున్నారు అని అభియోగం. మద్యం కొనుగోళ్లు వ్యవహారంలో బాధ్యులు ఎవరు? నిర్ణయాధికారం తీసుకునే వారు కాకుండా సంబంధం లేని వారిని కేసులో పెడుతున్నారు. రాజ్ కసిరెడ్డి మొదలుకుని చివరకు ఎవరితో ముంగించాలనుకుంటున్నారు? ఈ వ్యవహారం మొత్తం కక్షపూరితంగా సాగుతోంది. చంద్రబాబు చెప్పిన మాటలు అత్తకొడలికి సుద్దులు చెప్పి ఆ మరుసటి రోజే తప్పినట్లుంది. ఎన్నికల ముందు నాణ్యమైన మద్యం తక్కువ ధరలకే ఇస్తానని చెప్పావు. ఇప్పుడు అది అమలు కావడం లేదు. మద్యం ప్రియుల ఓట్లను దండుకునేందుకు కల్లిబొల్లి మాటలు చెప్పా మాట తప్పావు. చీప్ లిక్కర్ 60% వినియోగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 140 రూపాయలకు అమ్మితే కూటమి ప్రభుత్వం 130కి అమ్ముతున్నారు. వైట్ హాల్ లిక్కర్ గతంలో 150కి అమ్మితే 160కి ఇప్పుడు అమ్ముతున్నారు. చంద్రబాబు భాషలో ఇది తగ్గింపు అంటారు. కింగ్స్వెల్, ఆఫీసర్స్ ఛాయిస్ బ్రాండ్ను 150కి గతంలో అమ్మితే ఇప్పుడు 160కి అమ్ముతున్నారు. కైరాన్, మార్ఫియస్ లాంటి బ్రాండ్లకు గత రేట్లకు ఇప్పుడు 10 రూపాయల వ్యత్యాసం తప్ప ఎక్కడా తగ్గలేదు. బీర్ల అమ్మకాలలో కూడా గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి పెద్ద తేడా లేదు. అన్ని బ్రాండ్లు అమ్మలేదు అని ఆరోపణలు పరిశీలిస్తే 3 బ్రాండ్ల మద్యం మాత్రం అమ్మలేదు. ఆనాడు సక్రమంగా సరఫరా కాకపోవడం వల్ల అమ్మలేకపోయారు. ఉదయం దొరికిన బ్రాండ్ మధ్యాహ్నం లేదని మద్యం ప్రియులను రెచ్చగొట్టి ఓట్లు దండుకున్నారు. కొన్ని చీప్ లిక్కర్ మద్యం బ్రాండ్లను రెగ్యులర్గా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు. రోజుకో రకం బ్రాండ్ మద్యాన్ని అమ్ముతున్నారు. నాణ్యత లేని మద్యాన్ని విక్రయించారని జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం బ్రాండ్లన్నీ గతంలో ఏ డిస్టిలరీస్లో తయారయ్యాయో ఇప్పుడు కూడా వారు సరఫరా చేస్తున్నారు. జగన్ అమ్మినప్పుడు మాత్రం ఈ మద్యం విషయం చంద్రబాబు అమ్మితే మాత్రం అమ్ముతామా? అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇప్పుడు తాగితే యవ్వనం వస్తుందా? ఎన్ని అబద్ధాలు చెప్పి చంద్రబాబు మనిషి బలహీనతను సొమ్ము చేసుకున్నాడు. రాష్ట్రంలో అనాడు 2,000 మద్యం షాపులు తగ్గిస్తే ఈ ప్రభుత్వం 4,000పై చిలుకు మద్యం షాపులతో పాటు ప్రతి పల్లెలో బెల్టు షాపులు పెట్టారు. పల్లెల్లో మంచి నీళ్ల కన్నా మద్యం మాత్రం ఏరులై పారుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్ణీత సమయంలో మద్యం విక్రయాలు చేస్తే ఇప్పుడు అన్ని వేళలా మద్యం విక్రయిస్తున్నారు. బ్రాందీ షాపులే ఇప్పుడు బార్లను తలపిస్తున్నాయి. గతంలో మద్యం ఎక్కడ పడితే అక్కడ తాగేందుకు లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మద్యం విక్రయాలు, అమ్మకాలలో ఎంత మార్పు చేశారో గమనించడం. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఇక కుంభకోణం విషయానికి వద్దాం. 3,200 కోట్లు అవినీతి జరిగిందని మాట్లాడుతున్న కూటమి పెద్దలు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రతి బ్రాందీ షాపు నుంచి స్టేషన్కు, ఎక్సైజ్ అధికారులకు మామూళ్లు వెళుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మామూళ్ల ప్రస్తావనే లేదు. ఎందుకంటే ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించింది. ఎక్సైజ్ శాఖకు 70,000, స్టేషన్లకు 30,000 చొప్పున మామూళ్లు ఇస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వసూలు చేసిన మామూళ్లు క్రింది స్థాయి అధికారులు తీసుకోగా మిగిలింది అమరావతికి చేరుతోంది.
నెలకు సుమారు 100 కోట్ల రూపాయల మేర మామూళ్ల సొమ్ము అమరావతిలోని యువరాజు లోకేష్ బాబు చేతికి చేరుతోంది. నెలకు 100 కోట్లు, ఏడాదికి 1200 కోట్ల అవినీతి జరుగుతోంది. దీనిపై టీడీపీ నేతలు గుండెలపై చేయి వేసి ఇది నిజం కాదని చెప్పగలరా? ఇక డిస్టిలరీల నుంచి నేరుగా చంద్రబాబుకు ఏడాదికి 1000 కోట్ల సొమ్ము అందుతోంది. నక్కలు తోడేళ్లు కలిసి 1000 కోట్లు తింటే ఏకంగా సింహం 1000 కోట్లు ఈ మద్యం వ్యవహారంలో వెనకేసుకుంటోంది. ఏడాదికి 2000 కోట్ల అవినీతి ఒక్క మద్యంలోనే జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో మద్యం పాలసీలో 10,000 కోట్ల మేర అవినీతి జరుగుతుంటే జగన్ ప్రభుత్వంలో 3,200 కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్నారు. ఇదే కదా అత్త కోడలికి సుద్దులు చెప్పడమంటే. మద్యం ఇష్టానుసారంగా అమ్మడమే కాదు, ఇతర రాష్ట్రాల మద్యం కూడా రాష్ట్రంలో దొరుకుతోంది. గతంలో ఇతర రాష్ట్రాల అక్రమ మద్యం రాకుండా అడ్డుకున్నాం. ఈ రాష్ట్రంలో 4 డిస్టిలరీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇస్తే టీడీపీ ప్రభుత్వ హయాంలో 23 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి కూడా ఇవ్వలేదు. సుమారు 200 మద్యం బ్రాండ్ల తయారీకి టీడీపీ ప్రభుత్వం డిస్టిలరీలకు అనుమతి ఇచ్చింది. చంద్రబాబు హయాంలో అనుమతులు పొందిన డిస్టిలరీలు జగన్మోహన్ రెడ్డి చుట్టాలు ఎలా అవుతాయి? అబద్ధాన్ని నిజమని నమ్మించే పెద్ద నోరు చంద్రబాబుది. నిజాన్ని కూడా నమ్మించలేని చిన్న నోరు జగన్ మోహన్ రెడ్డిది. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలున్నారు, మంచిని గుర్తిస్తారనే ధోరణి జగన్ది. అయితే పైన దేవుడు కింద ప్రజలకు మధ్య నందిని పందిని చేసే చంద్రబాబు ఉన్నాడన్న విషయం జగన్ తెలుసుకోలేదు. అందుకే మేమే సంకనాకిపోయాము. పవర్ కోసం, డబ్బు కోసం ప్రాకులాడే వారమే అయితే వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇలా ఇబ్బంది పడేవాళ్లం కాదు. ప్రజా సంక్షేమం, సంస్కరణలకే ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి చేశారు. 6 పథకాలను అమలు చేయలేని చంద్రబాబు 60 కేసులు పెట్టి 60 మందిని పంపాడు. ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలేకపోతున్నారు. అసమర్థ పాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుతున్నాడు. ప్రజలు మద్యం పాలసీ గురించి ఒక్కసారి వాస్తవాలు గ్రహించండి. 99 రూపాయల బ్రాండ్ మద్యంలో ఆరోగ్యాన్ని, జీవితాలను పాడుచేసే స్పిరిట్ అమ్ముతున్నారు. నాణ్యమైన మద్యం, ఆరోగ్యాన్ని పాడు చేయని మద్యం ఇవ్వండి చంద్రబాబు. మహిళల మంగళ సూత్రాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు. 99 చీఫ్ లిక్కర్ ఒక్కసారి నాణ్యమైందో కాదో మీరే చెక్ చేసుకోండి. మద్యం పాలసీ సంబంధించి చంద్రబాబు ప్రభుత్వానికి అంతా దోపిడీ. 5 ఏళ్లలో 10,000 కోట్ల అవినీతి. టీడీపీ నేతలకు దమ్ముంటే ఎవరైనా సమాధానం చెప్పాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో